రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని జేన్ సాల్బర్గ్ అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేశారు. పలుమార్లు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 71-72లో ఉన్న 196 గజాల స్థలంలో అనుమతులకు విరుద్ధంగా 5 అంతస్తుల భవనం పైగా లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారని కార్పొరేషన్ కార్యాలయంలో కమిషన్ను మర్యాదపూర్వకంగా కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ ఇంటి నంబరు కొరకు ఆన్లైన్లో నమోదు చేయడానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు దండుకుంటున్నారని, అందువల్లనే చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసోసియేషన్ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు కార్పొరేషన్ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా దర్బార్లోనూ ఫిర్యాదు చేయడం జరిగిందని, కార్పొరేషన్ అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. జైన్స్ బండ్లగూడ జాగీర్ మా దగ్గర ఉన్న విషయం ఏంటంటే, కమర్షియల్ కాంప్లెక్స్లో మేము అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ చేస్తుంటే మేము మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరికి 3-4 సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై కూడా ఎటువంటి చర్య తీసుకోకుండానే రోజులు గడుపుతూ వెళ్ళిపోయారు. అది ఇప్పటివరకు దాన్ని కంప్లీట్ చేసి పెట్టారు వాళ్ళు. మేము ఏమైనా గట్టిగా మాట్లాడుతూ ఏమంటారు, మా పని మేము చేస్తాం, మీ పని మీరు చేసుకోండి అని చెప్తున్నారు. కానీ అది కాకుండానే ఇప్పటివరకు బిల్డింగ్ కంప్లీట్ చేయించినారు కమిషనర్ గారు. అయినా కానీ మాకు వినిపించింది ఏంటంటే, కమిషనర్ గారు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా కరెక్ట్గా చర్య తీసుకోపోవడానికి కారణాలు ఏంటంటే, మాకు వచ్చిన ఆరోపణల ప్రకారంగా బిల్డింగ్లోకి 5 ఫ్లోర్లు కలిపి వాళ్ళు ఒక 10-15 లక్షలు ఇచ్చినారని చెప్పేసి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది నిజమా అబద్ధం అనేది మాకు తెలియదు. దానిపై మీరు చర్య తీసుకోపోవడానికి కారణం అనేది అర్థం కావడానికి ఆరోపణలే మాకు నిదర్శనంగా కనబడుతున్నాయి. 10 లక్షలు దేని గురించి ఇచ్చినారంటున్నారు? అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటామా, లేకపోతే ఇంటి నెంబర్ కోసం అడుగుతున్నారా, లేకపోతే దేనికోసం అడుగుతున్నారని మనకు తెలియదండి. ఆరోపణలు మాత్రమే వింటున్నాము. అది